నమస్కారం. మీరు పెట్టుబడి పెట్టడం ఇప్పుడే ప్రారంభిస్తుంటే మీకు ఒక సాధారణమైన సందేహం ఉంటుంది. నా డబ్బును ఎక్కడ పెట్టాలి? ముఖ్యంగా మీరు 3 పదాలు ఎక్కువగా వింటారు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. ఇవి అసలు ఏమిటో సింపుల్‌గా చూద్దాం. లార్జ్ క్యాప్ కంపెనీలు అంటే మార్కెట్‌లో అత్యంత పెద్ద మరియు స్థిరమైన కంపెనీలు లార్జ్ క్యాప్ కంపెనీలు. ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇవి చాలా కాలంగా ఉన్న పెద్ద కంపెనీలు. అందుకే వీటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది. అయితే వృద్ధి కూడా కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి లార్జ్ క్యాప్ ఫండ్స్ను మీరు పెట్టుబడికి సురక్షితమైన పునాదిగా భావించవచ్చు. రెండవది వచ్చేసి మిడ్ క్యాప్ కంపెనీలు. మిడ్ క్యాప్ కంపెనీలు అంటే మధ్యస్థ పరిమాణం ఉన్న కంపెనీలు. ఇవి ఇప్పటికే స్థిరపడినవి, కానీ ఇంకా భవిష్యత్తులో పెద్ద కంపెనీలుగా మారే అవకాశం ఉంది. ఇక్కడ రిస్క్ లార్జ్ క్యాప్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ వృద్ధి అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి ఇది రిస్క్ మరియు గ్రోత్ మధ్య మంచి బ్యాలెన్స్. స్మాల్ క్యాప్ కంపెనీలు. స్మాల్ క్యాప్ కంపెనీలు అంటే చిన్న కానీ వేగంగా ఎదగగల కంపెనీలు. వీటిలో పెట్టుబడి పెడితే భారీ వృద్ధి వచ్చే అవకాశం ఉంది, కానీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ బాగా ఉన్నప్పుడు ఇవి వేగంగా పెరుగుతాయి, కానీ మార్కెట్ పడిపోతే ఇవి ఎక్కువగా పడిపోతాయి. మరి ఏది మంచిది? ఇది మీ రిస్క్ మరియు సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ రిస్క్ కావాలంటే లార్జ్ క్యాప్, బ్యాలెన్స్ కావాలంటే మిడ్ క్యాప్, అధిక వృద్ధి కోసం స్మాల్ క్యాప్. కానీ చాలా మంది పెట్టుబడిదారులు ఒకటే ఎంచుకోరు. 3 రకాలలో కొంచెం కొంచెంగా పెట్టుబడి పెట్టడం అంటేనే మంచి పోర్ట్ఫోలియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం మాత్రమే. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, స్టాక్ అడ్వైస్ అంతకన్నా కాదు. మీకు గైడెన్స్ కోసం మా ఛానల్లో కమెంట్ చేయండి, కాల్ చేయండి.